అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 24వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారి జీవితంలో ఎదురవబోయే సంఘటనలు ఎటువంటివి? ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. అన్ని రకాల సమస్యలకు 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే మీరు ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాత్రి 7 గంటల తర్వాత ఒక నిప్పు లాంటి రహస్యం అనేది అయితే బయటపడుతుంది. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏం జరుగుతుంది, గ్రహాల యొక్క ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరికి గల శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అయితే పూర్తిగా మనం ఇప్పుడు తప్పకుండా అయితే తెలుసుకుందాం. అయితే ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వీరికి రేపటి రోజున ఎంతో మిశ్రమ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. వీరికి అవసరానికి చేతికి డబ్బుకు తగిన సమయానికి అందుతుంది. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. పరిష్కరించిన సమస్యలన్నీ పరిష్కరించగలుగుతారు. మర్చిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. పాత బకీలు వసూలవుతాయి. అప్పుల బాధ నుండి ఉపశమనం లభిస్తుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఆశించిన ఫలితాలు రేపటి రోజున తప్పకుండా వీరికి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎంతో అనుకూలంగా ఉంది. ఏమైనా ఆగిపోయిన పనులు ఉంటే తప్పకుండా రేపటి రోజున ఆ పనులు చేయడానికి మీరు ముందుకు ఒక అడుగు వేస్తారు. ఈ యొక్క రాశి వారికి అందం కూడా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా కూడా వీరికి రేపటి రోజున చేసే ఏ పనైనా సరే మనసు పెట్టి చేస్తే గనక తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. రేపటి రోజున మీరుకి భవిష్యత్తులో ఒక మంచిగా ఆర్థికంగా పనిచేసే ఒక అవకాశం అయితే కలగబోతుంది. రేపటి రోజున రహస్యం బయటపడుతుంది. దానివల్ల మీ జీవితంలో ఎటువంటి పెను మార్పులు రాబోతున్నాయి, వాటి వల్ల అశుభ ఫలితాలా లేదా శుభ ఫలితాలా అయితే మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున 2 రకాలుగా అయితే మీకు అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. గ్రహాల యొక్క ప్రభావం అనేది మీకు సంపూర్ణంగా మద్దతు అయితే పలకబోతుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి అన్ని రకాలుగా కూడా శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభించబోతుంది. మీరు ఎన్నో రకాల సమస్యల నుండి, ఎన్నో అవమానాల నుండి కూడా మీ జీవితంలో చవిచూసి ఉంటారు. రేపటి రోజున మీ జీవితంలో కష్టాల సంఖ్య అధికంగా ఉన్నా కూడా తగ్గుముఖం పట్టబోతున్నాయి. రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా కలిసి రావట్లేదని ఎంత శ్రమపడి దాని ఫలితాన్ని అయితే మీరు మౌనంగా నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపి ఉంటారు. అన్ని రకాలుగా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి గతంలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉన్నప్పటికీ కూడా రేపటి రోజున మీ యొక్క గ్రహాల మార్పు జరగడం వల్ల మీ జీవితంలో ఖచ్చితంగా అయితే మార్పులు జరగబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకైతే కష్టాలు ఉన్నాయి. కానీ ఆ కష్టాలకు బానిసలం అయిపోయాం అనుకొని మీరు దిగులు చెంది ఉంటారు. ఆ కష్టాల నుంచి మీకు విముక్తి అయితే లభించబోతుంది. జీవితంలో కొన్ని మార్పులు అయితే తప్పకుండా మీరు చవి చూడబోతున్నారు. మీకు ఏలినాటి శని తొలగిపోబోతుంది. మీకు ఎంతో అండగా అయితే శుభ ఫలితాలు కలగబోతున్నాయి. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ తొలగిపోయి మీకు అదృష్టం అనేది అనుకూలంగా మారబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఈ యొక్క రాశి గల వారిలో జన్మించిన వారి వ్యక్తిత్వాన్ని ముందుగా మనం పరిశీలించినట్లయితే కనుక వీరు జన్మించిన వారి తెలివితేటలు ఎంతో అధికంగా ఉంటాయి. వీరికి ధైర్యం కూడా ఎక్కువ అనే చెప్పుకోవాలి. ఈ యొక్క రాశిగల వారికి తమ కంటే ఒక మంచి వాతావరణాన్ని, మంచి పరిస్థితిని ఏర్పరచుకుంటారు. తమ చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలని నిత్యం కోరుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశిగల వారికి ధైర్యం అనేది చాలా మెండుగా ఉంటుంది. అదేవిధంగా రేపటి రోజున అయితే ఈ యొక్క రాశిగల వారు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి వీరికి మెండుగా ఉంటుంది. వీరికి కష్టాలు అనేవి, శక్తి సామర్థ్యం అనేవి ఎక్కువగా ఉంటాయి. కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం, మనోబలం ఎంతో అధికంగా కలిగి ఉంటారు. వీరు ఇష్టదేవత ఆరాధన వల్ల వీరి జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా తొలగించుకుంటారు. రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారికి జన్మించిన వారికి చాలా తెలివితో ఆలోచిస్తూ ఉంటారు కనుక ఏ విషయమైనా సరే 1-2 సార్లు ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీరికి ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు చిన్న వయసు నుండే జీవితంలో ఎన్నో కష్టాలను చవిచూసి ఉంటారు. ఎన్నో బాధలను పడి ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. కానీ
కానీ వీరికి చిన్న వయసు నుంచి కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండడం వల్ల దానికోసం ఎంతో కష్టపడుతూనే ఉంటారు. వీరిని కష్టజీవులని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గలవారు జన్మించిన వారికి ఓపిక మెండుగా ఉంటుంది. వీరు చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటివారిని ఆకర్షించే విధంగా అయితే వీరి యొక్క అందం ఉంటుంది, రూపలావణ్యం ఉంటుంది, చక్కటి మాట తీరు ఎదుటివారిని ఇట్టిగానే ఆకర్షిస్తూ ఉంటారు. వీరి యొక్క మాట తీరు అంతా సూటిగా మాట్లాడుతూ ఉంటారు. అనుకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎటువంటి సమస్య వచ్చినా తోడుగా నిలబడతారు. తెలిసి కానీ తెలియక కానీ ఎవరికైతే అసలు అన్యాయం చేయరు. అన్యాయం చేయాలని కూడా తనలో కూడా అనుకోరు. ఎక్కువ మొహమాటం పడుతూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు వీరు ఎవరికి సహాయం చేయరు. అందరికీ సహాయం చేస్తారు, కానీ వీరికి సహాయం చేసే వాళ్ళని అందరినీ మర్చిపోతూ ఉంటారు. ఈ యొక్క రాశి గలవారు జాలి గుణాన్ని మెండుగా కలిగి ఉంటారు. వీరిని అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. వారి చేతుల్లో తప్పకుండా మోసపోతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే వీరి జీవితంలో కష్టాన్ని ఊరికే రావు. వీరి జీవితంలో కష్టాలు ఎలా వస్తాయో అలానే వీరు ఎవరినైతే నమ్ముతారో, ఎవరినైతే అభిమానిస్తారో, ఎవరినైతే ప్రేమిస్తారో అటువంటి వ్యక్తులు వీరిని మోసం చేసి వీరి వల్ల కష్టాలు పొందుతూ ఉంటారు. అవసరాలుగా వీరిని వాడుకుంటూ ఉంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని హేళన చేస్తూ ఉంటారు. అయినా కూడా ఈ యొక్క రాశి గల వారిని మళ్ళీ వారి దగ్గరికి సహాయం కోసం వస్తూనే ఉంటారు. సహాయం అనేది చేస్తూనే ఉంటారు. అందువల్ల వీరి జీవితంలో నమ్మిన వ్యక్తి వీళ్ళని మోసం చేయబోతున్నారు. వీరి జీవితంలో అనేక కష్టాలు బాధలు పడుతూనే ఉన్నారు. కానీ ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అంటే రాత్రి 7 గంటల తర్వాత వీరికి ఒక నిజమైతే బయటపడబోతుంది. ఆ రహస్యం ఏంటిదనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వీరి దినఫలాల ప్రకారం గ్రహాలన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. రేపటి రోజునైతే మీకు ఆరోగ్యం బాగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోయిన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతారు. రేపటి రోజున ఒక మంచి అవకాశం వీరి ముందుకు రాబోతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోబోతున్నారు. అది మీకు భవిష్యత్తుకు పునాదిగా కూడా మారబోతుంది. రేపటి రోజున ఏదైనా దైవ యొక్క అనుగ్రహం మీకు మండిగానే ఉంటుంది. అలానే ప్రతి పనిలో కూడా విజయం అనేది చాలా చవిచూస్తారు. ఈ జీవితంలో ఎన్నో మార్పులు చవి చూడబోతున్నారు. మీ జీవితంలో అదృష్టం అనేది రేపటి రోజున తలుపు తట్టబోతుందని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క ఇష్టదైవం యొక్క ఆశీర్వాదంతో మీరు మీ జీవితంలో ముందుకు నడవబోతున్నారు. ఇబ్బందులు కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం సానుకూలంగా మారబోతుంది. రేపటి రోజున మీకు అవసరానికి చేతికి డబ్బు సమకూరుతుంది. ఆగిపోయిన పనులన్నీ సద్వినియోగంగా మారతాయి. కుటుంబ సభ్యుల నుండి బంధువుల నుండి ఆహ్వానం లభిస్తుంది. మర్చిపోయిన డబ్బు చేతికి వస్తుంది. వృత్తి వ్యాపార పరంగా అన్ని రకాలుగా మీరు మంచి శుభ ఫలితాలు అయితే పొందబోతున్నారు. మంచి ప్రశంసలు దక్కబోతున్నారు. గౌరవ మర్యాదలు రెట్టింపు అవ్వబోతున్నాయి. ఆర్థికంగా బాగా కలుసుబాటు ఉంది. ఎన్నో అవకాశాలు ఖచ్చితంగా మీరు అందుకొని తీరుతారు. కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త అవకాశాలు మీ దగ్గరికే వస్తాయి. చాలా రోజుల కిందట మీతో కొంతమంది వ్యక్తులు తిరిగి మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా మీకు బాగా లభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు రేపటి రోజున మీకు లభిస్తుంది. ఈ యొక్క రాశి గల వారికి సొంత వ్యక్తుల ఒక రహస్యాన్ని దాచిన రహస్యం కూడా బయటపడబోతుంది. ఆ రహస్యం విన్నాక మీకు కొంచెం గొడవలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. దాని తర్వాత ఆ గొడవలు మీకు కొంచెం మనోభావాలు భావోద్వేగాలకు లోనవ్వకుండా వచ్చిన సమస్యను మీరు క్లుప్తంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో వివరించినట్లయితే కొంచెం ప్రశాంతత వాతావరణం ఏర్పడే సూచనలు ఉన్నాయి. తప్పకుండా అయితే ఆ రహస్యం బయటపడే వేళల్లో మీరు ఎంతో ప్రశాంతంగా ఉండవలసిన అవసరం ఉంది. తప్పకుండా మీరు దేవతారాధన చేసుకోవాలి. మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని నవగ్రహ ప్రదక్షిణ చేయడం, అలాగే శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం, మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయడం, పశుపక్షాదాలకు త్రాగునీరు ఆహారాన్ని అందివ్వడము ఎంతైనా మీకు మేలు చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీ పనులకు తగిన ఆటంకాలన్నీ తొలగిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా రావి చెట్టు దగ్గర దీపారాధన చేసుకొని మీరు ప్రదక్షిణలు చేయడం వల్ల మీకు ఎదురవబోయే సమస్యల నుంచి కాస్త మీరు ఉపశమనం పొందిన వారైతే అవుతారు. తెలుసుకున్నాం కదండి, ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు అనేది తప్పకుండా అవన్నీ చేయడం ద్వారా మీ జీవితంలో మంచి శుభకార్యాలు అయితే శుభం కలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి, ఈ యొక్క రాశి వారికి మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.